ఫ్రెండ్స్ ఈ ఫోన్ చూడండి A17 సామ్సంగ్ 46 దినాలు 4G ఇది. మేము తక్కువ బడ్జెట్ లో ఏమేమి ఫోన్లు ఉన్నాయి 30 దినాల నుంచి 45 దినాల లోపు, అంటే మన ఇండియా డబ్బు 9,000 నుంచి 15,000 లోపల ఏమేమి ఆప్షన్లు ఉన్నాయి, ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి అనేసి మీకు కూడా చూపిస్తాం. మేము కూడా చూసి తీసుకుంటాం ఈ వీడియోలో. ఫస్ట్ ఫోన్ చూసింది మనం ఈ ఫోన్ అండి, సామ్సంగ్ A17. ఇది 5G కాదు 4G, 4GB ర్యామ్ 128GB వచ్చేసి 41 దినాలు. రెండో ఫోన్ ఇది సామ్సంగ్ A07, 4GB ర్యామ్ 64GB మెమరీ వచ్చేసి 25 దినాలు. సామ్సంగ్ ఫోన్ తీసుకుంటే మళ్ళా చార్జర్ తీసుకోవాలా, వైర్ మాత్రం ఇస్తాడు. ఈ చార్జర్ వచ్చేసి దినార్ సభ మీ కంపెనీ అవుతా. కొంచెం సామ్సంగ్ పక్కన పెడతాం. ఇది చూడండి మోటరోలా, ఇది 4G ఫోనే 34 దినాలు. దీంట్లో కొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్ ఏమంటే 4GB ర్యామే కాకుండా స్టోరేజ్ వచ్చేసి 256 ఉండదు. ఈ ఫోన్ ఓపో బ్రాండ్ ది 42 దినాల 900. ఇది కూడా 4GB ర్యామే కాకుండా స్టోరేజ్ 256. ఈ బ్రాండ్ కూడా కొత్తగా వచ్చింది, నేను కూడా మొదటిసారి చూస్తానా. మీరు చూడండి స్పార్క్ 40 అంట దీని పేరు ఫోన్ ది, కానీ ఇది 5G నెట్వర్క్ ది. ఫోన్ ర్యామ్ అంతా బాగానే ఉండదు, కాకుంటే బడ్జెట్ కొంచెం ఎక్కువ 50 దినాల్లో. ఇంకా ఇది వచ్చేసి హానర్, ఇది 29 దినాల 900. ఇది కూడా 4G నెట్వర్క్ దే, చూసేదానికి బాగానే ఉండదు, కాకుంటే 4GB ర్యామ్ 64GB స్టోరేజ్. ఇవన్నీ చూస్తా అంటే చాలా జేబు నుంచి ఏం వచ్చినాడు మాకు హెల్ప్ చేసేదానికి. మీకేం కావాలో నాకు బాగా తెలుసు రాండి అనేసి వివోలో ఒక ఫోన్ చూపించినాడు. దీంట్లో 2 కలర్లు ఉన్నాయి, ఒకటి బ్లూ ఇంకోటి వైట్. దీని పేరు వివో Y11. ఇది 5G నెట్వర్క్ ఫోన్, 4+4 ర్యామ్ అంట, ఆండ్రాయిడ్ 16, 128GB స్టోరేజ్. ఈ ఫోన్ కి చార్జర్ కూడా వస్తుందంట, లోపలే కవర్ ఇంకా హెడ్ ఫోన్స్ కూడా ఇచ్చినారు. మొత్తం 47 దినాల్లో వచ్చేసింది. ఈ ధరలో సామ్సంగ్ ఫోన్ ఉండదు, కాకుంటే మళ్ళా చార్జర్ సపరేట్ గా కొనుక్కోవాలా, వైర్లు కూడా ఈ హెడ్ ఫోన్స్. కాకుంటే ఆ ఫోన్ 4G, ఇది 5G ఫోన్. ఈ అన్ని ఫోన్లలో మీకు ఏ ఫోన్ బడ్జెట్ గా అనిపించిందో కామెంట్లు చెప్పండి. వీడియోకి లైక్ చేయండి. ఉంటా.